అందరికి శనార్థులులా మంచుకున్నారా వాళ్ళ ఇగో మేమైతే మీ దగ్గరికి అయితే మంచి మంచి ముచ్చట్లను తీసుకొని ప్రతి రోజు అయితే ఇగో గిదే అల్లకొస్తాములా ఈ టైంకి సరిగ్గా రోజు వచ్చేస్తాం అనమాట. కొత్త కొత్త వార్తలు అనమాట. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ అక్కడ ఇక్కడ అని కాదు, ఏ వార్తలు ఉన్నా సరే తెచ్చేస్తాము. అందరూ చూడండి. ఇగో ఇంకొక ముచ్చట, ఢిల్లీలో ఏం జరుగుతుంది? ఢిల్లీ ఏంటి? ఢిల్లీ ఢిల్లీ అనాలి. ఢిల్లీ ఢిల్లీ అంటం కూడా రాదు. ఇగో ఢిల్లీలో ఏం జరుగుతుంది, గల్లీలో ఏం జరుగుతుంది, గక్కడేం జరుగుతుంది, గిక్కడేం జరుగుతుంది అనే ముచ్చట్లనైతే అందరి కళ్ళకు కట్టినట్టు చూపించేదందుకే మేమైతే ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి మాస్ ముచ్చట్లతోటి మీ ముంగడికైతే వస్తున్నాములా. మీ అందరూ చూసి మమ్మల్ని ఆదరించండి. అవు పిల్ల మౌనిక చెప్పు. ఇగో నిన్నైతే ఆంధ్రకెళ్ళి గీడికైతే పిలిపించిన మంచి మంచి ముచ్చట్లు మా జనాలకు చెప్తామని చెప్పేస్తాను. ఇక ముందుగానైతే ఈ తెలంగాణలో ఏం జరుగుతున్నది, ఏమేమి హాట్ టాపిక్ ఉన్నదో ఒక్కసారి పబ్లిక్ అయితే అర్థమయ్యేటట్టు చెప్పవా నీ గోతికతోటి? ఇగో ఈ తెలంగాణలో కేసీఆర్ వాళ్ళ అబ్బాయి ఉన్నారు కదా, కేటీఆర్ గారు, ఆయన్ని ఏసీబీ వాళ్ళు విచారణకు తీసుకెళ్తున్నారంటే ఏం చేశారు ఇటీ అంత పెద్ద తప్పు? అయ్యో తప్పాగిప్ప ముందుగాల ఈ ముచ్చట్లయితే జనాలకు టక్కున చెప్పాలి. ఏమి లేదులా ఇవాళైతే కేసీఆర్ సార్ వాళ్ళ కొడుకు కేటీ రామారావు సార్ ఉన్నాడు కదా, రామారావు సార్ అయితే ఏమంటున్నాడు అంటే, ఇగో పిల్ల నీకు కూడా చెప్తున్నా ఇనుర్రి, నా మీద ఎన్ని కేసులైనా పెట్టుర్రి, 1000 కేసులు పెట్టిన సుతము నాకు పెద్ద ఫరక్ లేదు, ఎందుకంటే నేను విచారణకు హాజరైతా, నా మీద ఎట్లాంటి ఆరోపణ అస్సలకే రాదు. ఇక గట్లనే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కదా, వాళ్ళైతే 6 గ్యారంటీలు ఇచ్చిర్రు, 420 హామీలు అయితే ఇచ్చిర్రు. ఆ హామీలు ఎప్పుడు నెరవేరుస్తారని నిరంతరము జనాలలో ఉండుకుంటా కొట్లాడతామని సార్ అయితే చెప్తున్నాడు. అంటే ఏంటి ఇప్పుడు ఈ 6 హామీలు దాని పక్కన ఎడతానికి ఎడుతున్నారనా, ఈ కేసు ఎడుతున్నారనా ఆయన మాట? లేదు, ఇక సార్ ఎందుకు పోయిందంటే నిజంగానే అవినీతి జరిగింది, ఇంకా అవినీతిని నిరూపించడానికైతే ఇటు కాంగ్రెస్ వాళ్ళు సార్ మీద ఆరోపణలు చేసేసరికి నిజంగానే ఏసీబీ వాళ్ళు అయితే విచారణకు పిలిచిరట. ఏం జరుగుతుందో మనం చూడాలి. కాదు బా, నాకు డౌట్, ఎప్పుడైతే గద్దె దిగిపోయారో పాపం వాళ్ళు బాబు కొడుకు కూతురు అందరూ స్కామ్లో ఇరుక్కుపోయారేటి, అప్పుడు దాకా బానే ఉన్నారు కదా. అంటే అప్పుడు ఎందుకు బయటికి రాలేదంటే ప్రభుత్వం వాళ్ళది కదా, ఇప్పుడు ప్రభుత్వము చేజారిపాయ, పగ్గాలు ఇడిచిపెట్టే కాంగ్రెస్ వాళ్ళు చేతులు పట్టుకున్నారు. ఇక అందుకనే వాళ్ళ పాపాల చిట్ట మొత్తము ఏమేం పాపాలు చేసిర్రు, ఏమేం పుణ్యాలు చేసిర్రు, ఏమేం స్కాములు చేసిర్రో ఒక్కటొక్కటి ఇప్పుడు దారం గుంచుతా దొంగ తగలుతుంది అంటారు కదా, అంటే కలుగులో ఎలకచ్చుడు అలాగా. ఇక మనమైతే వేచి చూడాల్సిందే గాని ఇక ఇంకో ముచ్చట అందుకో. సరే ఇంకోటి చెప్పేస్తానండి. అత్యాధునిక బోధన అంట, ఉచిత సేవలకు ముందుకొచ్చేసిన 6 స్వచ్ఛంద సంస్థలు సీఎం సమక్షంలో విద్యాశాఖ ఒప్పందాలట. ఏం ఒప్పందాలు చేసేస్తుంది బాబా, ప్రైవేట్ బళ్ళేమో ఇంత పెంచేస్తారు, గవర్నమెంట్ బళ్ళేమో ఏమి ఉండవు, ఈ బిల్డప్లకు మాత్రం బోల్డ్ ఇచ్చేస్తారు. ఏమంటావు నువ్వు? నేనేమంటా గాని ముందుగా నిజంగానే ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో నువ్వు చదివిన వార్తలనైతే మంచిగా 100% అయితే మంచి. ఎందుకంటే ఇగో ఫస్ట్ అయితే ప్రైవేట్ స్కూళ్ళని తీసుకున్నాం అనుకో, ప్రైవేట్ స్కూళ్ళని వాళ్ళకు వీళ్ళకైతే బొచ్చుడు పైసలు ఇచ్చి మన పొలగాలని చదివిస్తాం. అదే గవర్నమెంట్ స్కూళ్ళకు పంపుతామా చెప్పు? మరి గవర్నమెంట్ స్కూళ్ళకైతే ఇప్పుడు అత్యాధునికమైన విద్యనే తీసుకొస్తున్నాడంట సీఎం రేవంత్ రెడ్డి సారు. ఎందుకు నువ్వు ఏ బడిలో చదివేటి? ఇక మన బడి గురించి పక్కకు పెడితే అసలు నాకు చదవత్తదా రాదా అని నువ్వు ముందుగా అడగాలి. నీకు చదువు రాదా? చదవత్త గీడి ఎందుకుంటాము, ఎక్కడో మంచిగా టోపీ పెట్టుకుని ఉద్యోగం చేసుకోమా? నేను మాత్రం బోల్డ్ చదివాను తెలుసా. ఏది బోల్డ్ ఈ నుంచి అమెరికా వరకు చదివినావా? అవును, అక్కడి వరకు చదివేశాను నేను. సరే ఇంకో వార్త చెప్పేస్తానే. కాదు బా, నువ్వు ప్రెసిడెంట్ అవుతా అన్నా కదా, ఎప్పుడవుతావు? నా ప్రెసిడెంట్ ముచ్చట చల్లకుండా అందరి ద్రాక్ష పుల్లదన్నట్టు ప్రెసిడెంట్ ఎన్నికల కోసం నేను కళ్ళు అప్పగించుకొని చూస్తా అంటే నేను చూస్తున్నాను ఎప్పుడవుతావా అని. ప్రెసిడెంట్ ఇంకా అప్పగిచ్చి చూస్తున్నాడు అంటే ఇంకెప్పుడవుతా? అయ్యో నువ్వు నా మీద కోపంగా పడితివి, మన ప్రభుత్వము స్కెడ్యూల్ అయ్యద్దా, దాన్ని నేను ప్రిపేర్ కావద్దా? అది ఎప్పుడవుద్ది? వస్తాయి అంటున్నారు, ఇంకెప్పుడొస్తాయి? ఇగో ఆఖరికైతే ఈ జనాలకు మన సర్కార్ అయితే ఒక మంచి ముచ్చట చెప్తాంది. ఏంటంటే ఊళ్ళలోనైతే సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతాయి కదా, ఇక మీ సైడ్ అయితే ప్రెసిడెంట్ అంటారు, మా సైడ్ సర్పంచ్ అంటారు. ఓ అవునా, నువ్వు ప్రెసిడెంట్ అవుతావా సర్పంచ్ అవుతావా? సర్పంచ్ ప్రెసిడెంట్ అయితే గాని ఇక స్కెడ్యూల్ అయితే ఈ నెల ఆఖరు లోపే ఇడుస్తారట. దానికైతే సర్వం సిద్ధం చేస్తున్నదట తెలంగాణ సర్కారు. కాదా, అందరికి ప్రతి ఒక్కరికో డౌట్ వస్తుంది, ప్రతిసారి టైంకి అయిపోతాయి అంట కదా, ఈసారి ఎందుకు
లేట్ అయిపోతుంది? అయితే ఎందుకు లేట్ అవుతున్నదంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అటు ప్రతిపక్ష పొల్లు ఇప్పుడు అధికారంలో ఉన్న అయితే ఏమనుకుంటారంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అనుగుణంగా ఉంటారు కాబట్టి జనము అందుకనే ఎలక్షన్లు పెడతలేరు. ఎలక్షన్లు ఎప్పుడు పెట్టినా సుతము స్థానిక ఎలక్షన్లలో అయితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి వెళ్తుంది, అందుకోసమనే కొంచెం ఆపుతున్నారు అనే వాదన అయితే వాళ్ళైతే అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో గానీ నువ్వేమనుకుంటాను? ఏంటి ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చేద్దేటి? అందరినీ తొక్కేశారనే కదా తీసేశారు. ఏమో మరి ఏ పార్టీ ఎప్పుడు వస్తుందో ఏ పార్టీ గద్దెనెక్కుతుందో స్థానిక ఎలక్షన్ల మళ్ళా మనమే చూడాలి. అంతే మరి. సరే బా, ఇంకో న్యూస్ చెప్పేస్తానే. చెప్పు. దారికి వచ్చేది ఎప్పుడో తూతూ మంత్రంగానే ప్యాచ్ వర్క్లట, పలు చోట్ల అధ్వానంగా R&B రోడ్లు. అంటే ఏంటి అంటే ఏం లేదు, ఇక వర్షాకాలం వస్తుంది కదా, వర్షాకాలం వస్తుంది కాబట్టి ఆల్రెడీ గుంతలున్న పొక్కలున్న రోడ్లు ఉంటాయి కదా. పొక్కేటి బాబా, దరిద్రమని పొక్కేటి. తెలంగాణ సైడు గుంతలు రంధ్రాలు అవి ఇవి అంటారు గాని ఇక రోడ్లనైతే మళ్ళా మరమ్మతులు చేస్తున్నారంట తూతూ మంత్రంగానే. ఎందుకంటే వర్షాకాలం వస్తుంది కదా. అంటే వానాకాలం వస్తే రోడ్డు వేసేస్తారు, వానాకాలం పోతే రోడ్డు పోద్దా? అంటే మరి గట్లున్నాయట మరమ్మత్తు పనులు తూతూ మంత్రంగానే కానిస్తారట. మరి ఏం చేయాలంట వీటికి? తూతూ మంత్రంగా కాకుండా ఈ వర్షాకాలంలో రోడ్ వేసి వచ్చే వర్షాకాలానికి రోడ్డు పోకుండా డైరెక్ట్ మంచిగా బందోబస్తు ఉండేటట్టు మంచి నాణ్యమైన వస్తువులు వాడితే రోడ్ ఎందుకు పోతుంది చెప్పు? సుమారు 2200 కిలోమీటర్ల దెబ్బ తినేసినాయి అంట రోడ్లు. చూసినావా ఎంత ఆధ్వానం ఉన్నదిలా? 1690 కిలోమీటర్ల మేల రోడ్లకు అత్యవసరంగా మరమ్మతులు చేస్తున్నారంట. నీ కూడా తెలుసా? గర్భిణీ స్త్రీలు ఆ రోడ్ మీద వెళ్తే డైరెక్ట్ డెలివరీలు అయిపోతాయంట. ఆంధ్రాలో కూడా అంతే, మొన్నటిదాకా అదే సోది, రోడ్లు లేవు. మరి ఇప్పుడు చంద్రన్న వచ్చాక ఎలా ఉందో నీకు తెలుసా? ఏమో, ముందుగానైతే కూటమి ప్రభుత్వం బాగానే చేస్తున్నదని అక్కడున్న జనాలు అనుకుంటారు. మరి సరే మర్చిపోయాను, చంద్రబాబు గారు అంటే గుర్తొచ్చింది. ఆయన విశాఖ వస్తున్నారంట కదా, ఏదో మీటింగ్ ఎందుకు వస్తున్నారంట? అవు విశాఖపట్నంలో అయితే పెద్ద మీటింగ్ పెడతారట. ఇవాళ 11:40 స్పెషల్ ఫ్లైట్ లా సార్ అయితే విశాఖపట్నంలో దిగుతాడట. అక్కడ ఉన్నటువంటి జనాలతో అయితే సారు ముచ్చట్లు పెట్టి వాళ్ళ సాధక బాధకాలు ఏమున్నాయి, వాళ్ళ కష్ట నష్టాలు ఏమున్నాయి అని మొత్తం అరుచుకొని వాటి మీద సమీక్షనే జరుపుతాడట పిల్ల. ఓహో, మనం వెళ్ళవా? ఫోటో దిగవా? ఎందుకులే, ఇక మన పనులు మనకున్నాయి కదా. ఈ నుంచి ఆంధ్రాకు పోవాలంటే ఇక మళ్ళీ నిన్ను వేసుకొని పోవాలి టింగురంగా అనుకుంటా. సరే మరి వద్దులే గాని ఇక్కడ వార్తలే చూసుకుందాం. తెలంగాణలో రైతులందరూ వర్షాల కోసం తెగ ఎదురు చూసేస్తున్నారంటే ఎందుకు బాబా? పంటలు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి కదా. ఇగో వర్షాల కోసం ఎదురు చూస్తున్నారంటే ఫస్ట్ వాననైతే మస్తు మురిపించుకుంటా అర్పించిందని చెప్పాలి. ఎందుకంటే ఒక్క డల్లు వాన పడ్డదో లేదో రైతులందరూ ఆశగా ఎదురు చూసుకుంటా భూములన్నీ పొతం చేసుకున్నారు. అంటే పొతం అంటే నీకు అర్థం కాదు కానీ భూములన్నీ మంచిగా సదును చేసుకొని పత్తి విత్తనాలు అయితే పెట్టిరు. ఇక నీళ్లు రాక వర్షం రాక చాలా గోసలు పడుతున్నారు. లోపల పత్తి గింజలు లోపల ఎండిపోతున్నాయి కదా. ఇక అందుకనే ఓకే సరే, కానీ రైతుల గురించి పక్కన పెడితే ఏంటి హైదరాబాద్ అంతా మునిగిపోద్దంట కదా, కథ వానొస్తే ఏంటి పరిస్థితి ఏంటి? ఇక హైదరాబాద్ లోటత్తు పాతాలకైతే చెప్పనవసరం లేదు. గిట్ల వర్షం కొడుతుందో లేదో ఇక మొత్తం సముద్రం అయినట్టు అవుతాయి. ఇక మరి ఈసారన్నా రోడ్లు గీడ్లు దాని తర్వాత మురికి నీళ్లు అవి ఇవి పోకుండా నాళాలను శుభ్రం చేస్తారో లేకపోతే మరమ్మతులు చేస్తారో. ఆయన ఎందుకు మరమ్మతులు శుభ్రాలు ఎందుకు? మీకు వరద వచ్చిందంటే 10,000 ఇస్తారు, సైలెంట్ అయిపోతారు, అంతే కదా. ఎందుకు మరమ్మతులు? ఈసారి అట్లా కాదు, మాకు కరెక్ట్ న్యాయం చేస్తేనే వేరే పార్టీ నాయకులకైతే ఓట్లేస్తాము లేకపోతే లేదు అన్నట్టే చూస్తున్నారంట జనాలు. హైదరాబాద్ కాదు, కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ అప్పుడు ఇంకో దానికి వెళ్ళిపోతున్నారేంటి? కంగారు వచ్చేసినట్టు. అంటే కాంగ్రెస్ వచ్చింది కానీ వాళ్ళ పనులు ఏడి ఆనే ఉన్నాయి కదా. వర్షాకాలం వస్తే ఏడుంటారు చెప్పుర్రి. ఇప్పుడు మూసీ నది ఉన్నది, మూసీ నది పక్క పంటి నివసించే జనాలకు ఎట్లా నీడు ఉంటది చెప్పు? అందుకే కదా తీసేస్తున్నాము హైదరాబాద్ తోటి. ఇక భావితరాల భవిష్యత్తు మంచిగుండేందుకే కావచ్చు మరి గట్లా తీసేసేది. సరే బానే ఉంది, కానీ నువ్వేమన్నా మూసీ నది సైడ్ అన్న ఇల్లు కొంటున్నావా? అసలా కొనమాకు. అమ్మో, మూసీ నది సైడ్ నేను ఇల్లు కొన్నాను అనుకో, హైదరాబాద్ పేరు మీద ఆయనతో దంచకపోయారు అనుకో, నాకు అతేం కావాలి? మా నాన్నగారు వచ్చంటే ఒంగబెట్టి కుద్దేస్తాడు. మరి అక్కడెక్కడన్నా కొన్నావంటే? నేను కొన్నాను గాని. ఇగో చూసిరు కదా పబ్లిక్, ఈ బాబా ఈ మరదలు ఎంత మంచి వార్తలు అయితే తీసుకొని వచ్చిర్రో. చూసారు కదా, మా బాకన్నా నేనే ఎక్కువ వార్తలు తెచ్చాను కాబట్టి నాదే ఎక్కువ వినాలి మీరు అందరూని, సరేనా? సరే, ఈ వార్తలతో వచ్చాం కదా, రేపు పొద్దున మళ్ళీ ఇంకా వేరే ఇంట్రెస్టింగ్ వార్తలు తీసుకుని వచ్చేస్తామే. అప్పుడు దాకా వెయిట్ చేయండి. శనార్థులు అందరికి నమస్కారం. లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.